ఇంటర్మీడియేట్‌లో బైపీసీ చేసిన వాళ్ళకి బెస్ట్ కోర్సెస్ వితౌట్ ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామ్, మనకి నీట్ అవసరం లేకుండా, ఎంసెట్ అవసరం లేకుండా, ఎట్లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అవసరం లేకుండా బైపీసీ చేసిన వాళ్ళకి ఓన్లీ ఇంటర్మీడియేట్ మార్క్స్ బేస్డ్ ఏవైనా బెస్ట్ కోర్సెస్ ఓకేనా. సో, ఇప్పుడున్న సిట్యుయేషన్ లోపల చాలా కోర్సెస్‌కి డిమాండ్ అనేది తగ్గిపోయింది. అండ్ చాలా కోర్సెస్ ఏ కోర్స్‌లో చూసినా కూడా మనకైతే కాంపిటీషన్ అని ఉంది. అండ్ ఈ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఈ కోర్సెస్ మనం డిస్కస్ చేసుకోబోయే కోర్సెస్ అయితే సో, కొత్త కోర్సెస్ ఇందులోపల కాంపిటీషన్ లేదు. అండ్ ఎవర్ గ్రీన్ కోర్సెస్ మీకు ఎక్కడికెళ్ళినా జాబ్ ఆపర్చునిటీస్ అయితే దొరుకుతాయి. సో, బెస్ట్ కోర్సెస్ ఆఫ్టర్ బైపీసీ వితౌట్ ఎనీ ఎగ్జామ్ అంటే నేను ఫస్ట్ ఈ కోర్సెస్ గురించే చెప్తా. చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటది ఈ కోర్సెస్ లోపల. అండ్ మీకు ఎక్కడికెళ్ళినా జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. అండ్ సాలరీ విషయానికొస్తే అరౌండ్ ఒక 20,000 అనేది బేసిక్ సాలరీ ఉంటది. సో, ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి సాలరీ అనేది ఇంక్రీజ్ అయితా ఉంటది. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఇన్ దీస్ కోర్సెస్ డెఫినెట్‌గా ఇవైతే నీకు మంచి లైఫ్‌నైతే ఇస్తాయి. సో, ఏంది ఆ కోర్సెస్ అనే విషయానికొస్తే మనకు బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అంటాం. ఓకేనా. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అంటాం. ఇది ఎన్ని సంవత్సరాల డ్యూరేషన్ ఉంటదంటే 4½ ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ అయితే ఉంటది. సో, ఇది యాస్ ఎ పార్ట్ ఆఫ్ మెడికల్ ఫీల్డ్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అంటాం. అండ్ సో, వీళ్ళేం చేస్తారు కదా అంటే ఎక్సర్‌సైజులు చేపియడము, రిహాబిలిటేషన్ సెంటర్స్ లోపల వర్క్ చేయడము లాంటివి చేస్తారు. అండ్ దిస్ ఈస్ ద ఓన్లీ డిగ్రీ ఓకేనా. సో, ఇది ఓన్లీ డిగ్రీ ఏందంటే నీకు ఎఫ్‌సెట్ లేకుండా, నీట్ లేకుండా ఓన్లీ ఇంటర్మీడియేట్ మార్క్స్ బేస్డ్ నీకు ఏమిస్తది కదా అంటే డాక్టరేట్ అనేది ఇస్తది. సో, దిస్ ఈస్ ద ఓన్లీ కోర్స్ ఓకేనా. సో, నీకు ఎఫ్‌సెట్ త్రూ అంటే మళ్ళా ఫార్మ్ డి వస్తది. ఓకేనా. ఎఫ్‌సెట్ లేకుండా అని చెప్తున్నా. అందుకే బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ ఈస్ ద బెస్ట్ కోర్స్ వితౌట్ ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆర్ ఎఫ్‌సెట్. అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ తర్వాత మనకి బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఎంఎల్టీ అంటాం. సో, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే ఉంటాయి. అండ్ బీఎస్సీ ఎంఎల్టీ అన్నది చాలా సంవత్సరాల నుండి ఉండే కోర్సు. మనకి తెలంగాణ గవర్నమెంట్‌లో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌లో కావచ్చు, మనకి గవర్నమెంట్ జాబ్స్ అయితే ఉంటాయి. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ లోపల కూడా గవర్నమెంట్ జాబ్స్ అయితే ఉంటాయి అన్నట్టు. అండ్ ఆఫ్టర్ దట్ సో, ఇవి సో, డిఫరెంట్ కోర్సెస్. అండ్ ఇవి కాకుండా ఇంకా కొన్ని కోర్సెస్ అయితే ఉన్నాయి. ఓకేనా. సో, ఇంకోటేందంటే బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ అంటాం. సో, ఒక సర్జరీ అయ్యేటప్పుడు అనస్థీషియా ఇస్తాం. మత్తనేది ఇస్తాం. దానికి అసిస్ట్ చేయడానికి ఒక డాక్టర్‌కి మనం అనస్థీషియా టెక్నాలజీ చేసిన స్టూడెంట్ అయితే హెల్ప్ చేస్తాడు. అసిస్ట్ చేస్తాడు. ఓకేనా. వాళ్ళని అనస్థీషియా టెక్నీషియన్స్ అంటాం. ఈ బీఎస్సీ అనస్థీషియా చేసిన వాళ్ళు మనకు అసిస్ట్ చేయడానికి ఎలిజిబుల్ అయితారన్నట్టు ఆపరేషన్స్ థియేటర్ లోపల అనస్థీషియాలజిస్ట్‌కి. అండ్ దాని తర్వాత బీఎస్సీ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ. సో, అనస్థీషియా టెక్నాలజీ లోపల ఒక అనస్థీషియాలజిస్ట్‌కి అసిస్ట్ చేస్తున్నాం. అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ లోపల ఏందంటే ఒక సర్జన్‌కి అసిస్ట్ చేయడం. సో, ఏ సర్జరీ అయినా గూడా. ఒక సర్జరీకి అసిస్ట్ చేయాలంటే ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ చేసిన స్టూడెంట్ అయితే అసిస్ట్ చేయగలుగుతాడు. అండ్ బీఎస్సీ కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ. సో, కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ వాళ్ళేందంటే మనకు కార్డియాక్ ఓటీ లోపల అండ్ ఈసీజీ తీసే దగ్గర అండ్ ఇంకా ఏందంటే హార్ట్‌కి సంబంధించిన స్పెషలైజేషన్ ఎక్కడైతే ఉంటదో అక్కడ వీళ్ళైతే వర్క్ చేయొచ్చు. ఓకేనా. సో, ఈసీజీ తీసే దగ్గర కావచ్చు, 2డీ ఎకో తీసే దగ్గర కావచ్చు, లేకపోతే మనకి సో, సీటీ ఓటీస్ అని ఉంటాయన్నట్టు. కార్డియాక్ అండ్ కార్డియోథొరాసిక్ ఓటీస్ అని చెప్పి, ఆపరేషన్ థియేటర్స్ అని చెప్పి అక్కడ కావచ్చు, కార్డియాక్ ఐసీయూస్ లోపల కావచ్చు. వీళ్ళు బీఎస్సీ కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ చేసినోళ్ళు ఎలిజిబుల్ అయితారు. వాళ్ళక్కడ వర్క్ చేయొచ్చు విత్ దేర్ నాలెడ్జ్. ఓకేనా. వాళ్ళు ప్రాక్టికల్ టైమ్ లోపల వాళ్ళకు క్లాసెస్ వాళ్ళకి ఏదైతే ఎడ్యుకేషన్ పీరియడ్ లోపల నేర్చుకుంటారో దాన్ని బేస్ చేసుకొని మనకు వీళ్ళైతే వర్క్ అయితే చేయొచ్చు అన్నట్టు. అండ్ దాని తర్వాత రీనల్ డయాలిసిస్ టెక్నాలజీ. సో, ఈ రీనల్ డయాలిసిస్ టెక్నాలజీ వాళ్ళు ఏందంటే ఒక మెషిన్‌ని ఆపరేట్ చేస్తారు. డయాలసిస్ మెషిన్ అంటాం. కిడ్నీస్ అనేది ఎప్పుడైతే పనిచేయడం ఆగిపోతే అప్పుడు పేషెంట్‌ని డయాలసిస్ మీద ఉంచుతారు. సో, ఈ డయాలసిస్ మెషిన్‌ని వీళ్ళైతే రన్ చేస్తారు. అండ్ డయాలసిస్ కనెక్ట్ చేయడము, డిస్కనెక్ట్ చేయడము, డయాలసిస్ మెషిన్‌ని చూసుకోవడము, పేషెంట్‌ని అబ్జర్వ్ చేయడం ఇవన్నీ కూడా అయితా ఉంటాయి. సో, దీస్ పీపుల్ వర్క్ అండర్ సూపర్విజన్ ఆఫ్ నెఫ్రాలజిస్ట్. ఓకేనా. ఎవరైతే నెఫ్రాలజిస్ట్ ఉంటారో నెఫ్రాలజిస్ట్ అండర్ లోపల వీళ్ళైతే వర్క్ చేస్తా ఉంటారు అన్నట్టు బీఎస్సీ రీనల్ డయాలిసిస్ టెక్నాలజీ చేసిన వాళ్ళు. అండ్ బీఎస్సీ ఆప్టోమెట్రీ. సో, ఆప్థమాలజిస్ట్ అండర్ లోపల వీళ్ళైతే వర్క్ చేస్తారు. బీఎస్సీ ఆప్టోమెట్రీ చదివిన వాళ్ళు. సో, ఇది మొత్తం ఐస్ గురించి, స్పెట్స్ గురించి ఓకేనా. సో, మనకు ఐ సైట్ గురించి అయితే వీళ్ళైతే డీటెయిల్‌గా సర్జరీస్ లోపల ఆపరేషన్ థియేటర్ లోపల కూడా అసిస్ట్ చేయొచ్చు. క్యాంప్స్ అయితే కూడా మనం వెళ్ళొచ్చు. బీఎస్సీ ఆప్టోమెట్రీ చేసిన వాళ్ళు. అండ్ మనం ఓన్‌గా స్పెట్స్ కోసం షాప్ ఉంటది కదా. సో, అది కూడా పెట్టుకోవచ్చు. బీఎస్సీ ఆప్టోమెట్రీ చేసినోళ్ళకి అన్నీ కూడా ఉంటాయన్నట్టు బీఎస్సీ ఆప్టోమెట్రీ లోపల.
దెన్ బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ. సో, బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ చేసినోళ్ళు డిఫరెంట్ ఏరియాస్ లోపల వర్క్ చేస్తారు. సో, ఐసీయూస్ లోపల వర్క్ చేయొచ్చు, ఆపరేషన్ థియేటర్స్ లోపల, ఎమర్జెన్సీ ప్లేసెస్ లోపల, అండ్ ఈఎండీస్ లోపల, అండ్ దాని తర్వాత అంబులెన్సెస్ లోపల, డిఫరెంట్ ఏరియాస్ లోపల వీళ్ళైతే వర్క్ చేయొచ్చు. ఎక్కడైతే డిఫికల్ట్ ఎయిర్‌వే ఉంటదో, ఎక్కడైతే లైక్ రెస్పిరేటరీ మెషిన్స్ ఉంటాయో అక్కడ వీళ్ళైతే వర్క్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటది. సో, వీళ్ళు అండర్ సూపర్విజన్ ఆఫ్ పల్మనాలజిస్ట్ కావచ్చు, అండ్ దాంతో పాటుగా మనకి అనస్థీషియాలజిస్ట్ సూపర్విజన్‌లో కూడా వీళ్ళైతే వర్క్ చేస్తారు. దీస్ పీపుల్ లైక్ కొలాబరేట్ విత్ ఎవ్రీ సూపర్ స్పెషాలిటీ డాక్టర్. ఓకేనా. సో, మిగతా వాళ్ళందరూ కూడా ఎవ్రీ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ తోటి వీళ్ళు కొలాబరేట్ అయితా ఉంటారు. లైక్ ప్రతీది కూడా అప్డేట్ చేయడం లాంటి అవన్నీ కూడా చేస్తా ఉంటారు. ఓకేనా. సో, ఏ డాక్టర్ వచ్చినా పేషెంట్ కండిషన్ చెప్పడము, ఇట్లా ఉంది అని చెప్పడము, సో, ఇంత టైం చేసినాము, సో, ఇట్లా అయింది సిచ్యువేషన్ ఇది అని చెప్పి ప్రతి లైక్ ప్రతి పర్సన్ కూడా మనకు లైక్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ తోటి వీళ్ళైతే చెప్పడం అయితే అయితా ఉంటది. వీళ్ళైతే ఇంటరాక్ట్ అయితా ఉంటారు. వీళ్ళ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అన్నట్టు. అండ్ పేషెంట్ కేర్ లోపల కావచ్చు, పేషెంట్ సపోర్ట్ లోపల కావచ్చు. సో, వీళ్ళు ఒక గ్యాప్‌ని అయితే ఫిల్ చేస్తా ఉంటారు. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే బీఎస్సీ న్యూరో సైన్స్ టెక్నాలజీ. సో, ఈ బీఎస్సీ న్యూరో సైన్స్ టెక్నాలజీ చేసినోళ్ళు మనకి బ్రెయిన్ ఎట్లా పనిచేస్తది, అండ్ నర్వ్స్ ఎట్లా పనిచేస్తాయి, మజిల్ ఎట్లా పనిచేస్తది అని చెప్పి తెలుసుకుంటారు వీళ్ళ ఎడ్యుకేషన్ పీరియడ్ లోపల. అండ్ దాంతో పాటుగా వీళ్ళైతే ఆపరేషన్ థియేటర్స్ లోపల కూడా వర్క్ చేయడానికి ఉంటదన్నట్టు. ఆపరేషన్ థియేటర్‌లో వర్క్ చేయొచ్చు. ఓపీ బేసిస్ లోపల వీళ్ళైతే వర్క్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. సో, దాంతో పాటుగా వీళ్ళు వేరియస్ లైక్ కొన్ని టెస్ట్‌లు ఉంటాయి అన్నట్టు. సో, ఆ టెస్ట్‌లను కూడా పర్ఫార్మ్ చేయడానికి ఉంటది. సో, మనం పడుకున్నప్పుడు లైక్ అంటే సీజర్స్ అంటాం కదా! లైక్ ఏందంటే ఫిట్స్ లాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు కొన్ని టెస్ట్‌లు అయితే చేస్తారు. లైక్ నర్వ్ కండక్షన్ స్టడీ అని చెప్పి, అండ్ దాంతో పాటు కొన్ని లైక్ స్లీప్ లోపల ఉన్నప్పుడు లైక్ ఎంత కాన్షియస్‌నెస్ ఉంటుందని చెప్పి కొన్ని టెస్ట్ పర్ఫార్మ్ చేస్తారు. ఆ టెస్ట్‌ల లోపల కూడా వీళ్ళు చేయడానికైతే ఉంటది. సో, వీళ్ళకి వేరియస్ కెరియర్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే బీఎస్సీ క్రిటికల్ కేర్ టెక్నాలజీ. సో, ఈ క్రిటికల్ కేర్ టెక్నాలజీ వాళ్ళు ఆపరేషన్ థియేటర్ లోపల, అండ్ దాంతో పాటుగా ఎమర్జెన్సీ లోపల, వార్డ్స్ లోపల, అండ్ దాంతో పాటుగా మనకి అంబులెన్సెస్ లోపల వర్క్ అయితే చేయొచ్చు. సో, క్రిటికల్ కేర్ వాళ్ళు మెయిన్‌గా ఏందంటే క్రిటికల్ కేర్ ఫిజిషియన్స్ అని చెప్పి ఉంటారు వాళ్ళతోటి, అండ్ క్రిటికల్ కేర్ డాక్టర్స్ అని చెప్పి ఉంటారు వాళ్ళతోటి, అండ్ దాంతో పాటుగా మనకి ఎమర్జెన్సీ డాక్టర్స్ అని చెప్పి, అండ్ దాంతో పాటుగా మనకి అనస్థీషియాలజిస్ట్‌లతోటి వీళ్ళైతే అండర్ వీళ్ళ సూపర్విజన్ లోపల వర్క్ అయితే చేస్తారు క్రిటికల్ కేర్ టెక్నాలజీ చేసిన వాళ్ళు. అండ్ దాని తర్వాత బీఎస్సీ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ. బీఎస్సీ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ అంటే సింపుల్ ఏం లేదు. ఎక్స్‌రే తీయడము, సీటీ స్కాన్ తీయడము ఇవన్నీ కూడా ఈ పీపులే చేస్తారు. సో, ఎవరైతే రేడియాలజీ అయిపోతదో వాళ్ళ సూపర్విజన్ లోపల ఒక ఎండీ రేడియాలజిస్ట్ సూపర్విజన్ లోపల వీళ్ళైతే వర్క్ చేస్తా ఉంటారన్నట్టు. సో, వీళ్ళకి కూడా మంచి కెరియర్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. అండ్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. అండ్ దాని తర్వాత ఏందంటే మనకి బీఎస్సీ ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ. సో, ఈ బీఎస్సీ ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ లోపల వీళ్ళు ఏం చేస్తారు కదా అంటే ఎవరికైతే లైక్ వాయిస్ అనేది డిలే అయితదో, వాళ్ళకి ఎవరికైతే స్పీచ్ అనేది ప్రాపర్ ఉండదో వాళ్ళకి సో, కొన్ని లైక్ ఎక్విప్‌మెంట్ యూజ్ చేసి స్పీచ్ తొందరగా వచ్చేలాగా అది వీళ్ళైతే చేస్తారన్నట్టు. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే సో, వీళ్ళు మెయిన్‌గా ఈ బీఎస్సీ ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈఎన్‌టీ వాళ్ళ సూపర్విజన్ లోపల ఉంటారన్నట్టు. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే మెడికల్ రికార్డ్ సైన్సెస్. సో, ఈ మెడికల్ రికార్డ్ సైన్సెస్ అంటే ఏందంటే సో, ఇవన్నీ ఒక టైప్ అయితే మెడికల్ రికార్డ్ సైన్స్ అనేది ఒక టైపు. సో, ఇది హాస్పిటల్ లోపలనే ఉంటది. బట్ ఇట్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్. సో, ఎట్లా అంటే మనకు బీఎస్సీ మెడికల్ రికార్డ్ సైన్స్ చేసినోళ్ళు సో, హాస్పిటల్ లోపల ఎంతమంది పేషెంట్స్ అడ్మిట్ అయితున్నారు, ఎంతమంది డిశ్చార్జ్ అయితున్నారు, సో, ఎవరి కండిషన్ ఏంది అని చెప్పి రికార్డ్స్ అనేది మెయింటైన్ చేస్తా ఉంటారు. ఈవెన్ డెత్ రికార్డ్స్ కూడా మెయింటైన్ చేస్తా ఉంటారన్నట్టు. సో, హాస్పిటల్ లోపల ఒక 10-15 ఇయర్స్ ఆఫ్ డాటా అనేది ఉంటది ప్రతి పేషెంట్స్ కూడా. ఎందుకు అడ్మిట్ అయ్యిండు, ఎందుకు వెళ్ళిపోయిండు, సో, ఎట్లా వెళ్ళిపోయిండు, వెళ్ళిపోయేటప్పుడు సిట్యుయేషన్ ఏందని చెప్పి అన్నీ కూడా ఉంటాయన్నట్టు బీఎస్సీ మెడికల్ రికార్డ్ సైన్సెస్ లోపల. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే న్యూక్లియర్ మెడిసిన్. సో, ఈ న్యూక్లియర్ మెడిసిన్ అనేది కొత్త కోర్సు. అండ్ ఈ న్యూక్లియర్ మెడిసిన్ లోపల మనకి ఏముంటది కదా అంటే సో, కొన్ని టైప్స్ ఆఫ్ మెడికల్స్ సో, మెడిసిన్ కొన్ని టైప్స్ ఆఫ్ మెడిసిన్ అయితే వీళ్ళు యూజ్ చేస్తారన్నట్టు. ఓకేనా. సో, ఈ మెడిసిన్ ఏం చేస్తదంటే బాడీ మొత్తం కూడా సర్క్యులేట్ అయితది. సో, దాన్ని ఏమంటాం కదా అంటే మనం రేడియో ఫార్మాస్యూటికల్స్ అంటాం. ఆ మెడిసిన్‌ని వాళ్ళు యూజ్ చేసి బాడీ లోపల ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది అని చెప్పి తెలుసుకుంటారు అన్నట్టు ఈ న్యూక్లియర్ మెడిసిన్ లోపల. సో, వెన్ ఇట్ కమ్స్ టు బీఎస్సీ రేడియోథెరపీ టెక్నాలజీ ఎవరైతే బీఎస్సీ రేడియోథెరపీ టెక్నాలజీ చేస్తారో వాళ్ళు ఏం చేస్తారు కదా అంటే రేడియేషన్ యూజ్ చేసి క్యాన్సర్‌ని తగ్గించే ఎక్విప్‌మెంట్‌ని అయితే హ్యాండిల్ చేస్తా ఉంటారన్నట్టు. సో, దీస్ పీపుల్ వర్క్ అండర్ ఆనకాలజిస్ట్ అండర్ లోపల వీళ్ళైతే వర్క్ చేస్తారు. సో, మెయిన్‌గా వీళ్ళు క్యాన్సర్ పేషెంట్స్ తోటి లైక్ ఇంటరాక్ట్ అయితా ఉంటారు రెగ్యులర్‌గా. ఓకేనా. సో, ఇవి 15 కోర్సులు. ఓకేనా. సో, ఈ 15 కోర్సులు అన్నీ కూడా అంటే లైక్ డిమాండ్ ఉంటాయి. ఎవర్‌గ్రీన్ కోర్సెస్.
ఓకేనా. మంచి సాలరీ ఉంటది. ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి సాలరీ అనేది పెరుగుతా ఉంటది. బట్ యూ హావ్ టు వర్క్ విత్ పేషెంట్స్. యూ హావ్ టు వర్క్ ఇన్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ. యూ హావ్ టు వర్క్ ఇన్ సో హాస్పిటల్స్ అండ్ మంచి లైక్ ఎట్లా అంటే ఎవర్ గ్రీన్ అండ్ ఈవెన్ కోవిడ్ టైంలో కూడా నీకైతే డిమాండ్ అనేది తగ్గది. అండ్ ఎట్లాంటి హెల్త్ క్రైసిస్ వచ్చినా కూడా ఈ కోర్స్ లోపల నీకు డిమాండ్ అనేది తగ్గది. బట్ యూ హ్యావ్ టు మెయింటైన్ సర్టన్ స్కిల్స్. ఓకేనా. సో పర్టికులర్‌గా కొన్ని స్కిల్స్ ఉంటాయి. అవైతే మనం మెయింటైన్ చేయాల్సి ఉంటది. సో ఇవన్నీ కోర్సెస్ లోపల బీపీటీ అండ్ బీఎస్సీ ఎంఎల్టీని పక్కకు పెడితే మిగతా అన్ని కోర్సెస్‌ని మనం అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ అంటాం. ఓకేనా. సో ఈ కోర్సెస్ అయితే చాలా చాలా బాగుంటాయి. ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ సో నేను పక్కాగా గైడెన్స్ అయితే చేస్తా. మీరు ఈ స్కానర్ ఉంది చూసారా దీనిలా సో దీన్ని మీరు స్కాన్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్‌కి అయితే వెళ్ళిపోతారు. సెపరేట్‌గా ఓన్లీ ఏహెచ్ఎస్ వాళ్ళకి మాత్రమే ఈ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటది. బీఎస్సీ నర్సింగ్, బీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్. అలైడ్ హెల్త్ సైన్సెస్ అంటే ఇవన్నీ కోర్సెస్ అలైడ్ హెల్త్ సైన్సెస్ కిందకి వస్తాయి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనం ఏహెచ్ఎస్‌కి సంబంధించి 1-to-1 గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఎట్లా అంటే బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఏహెచ్ఎస్‌కి సంబంధించి నీకు ఫేజ్ 1లోనే సీట్ ఎట్లా రావాలి అండ్ ఆహ్, కాలేజ్ లిస్ట్‌కి సంబంధించి గానీ అండ్ దాని తర్వాత కోర్సెస్ ఎన్ని కోర్సెస్ ఉన్నాయని చెప్పి ఇందాక చెప్పినా కదా! అండ్ ప్రతి కోర్స్ లోపల ఎన్ని సీట్స్ ఉన్నాయి. అండ్ దాని తర్వాత మనకు ఆ కోర్స్‌కి సంబంధించిన కాలేజెస్ ఎక్కడెక్కడున్నాయి. అండ్ దాని తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి. ప్రతీది కూడా నేను డీటెయిల్ అనేది చెప్తా. 100% వర్కింగ్ ట్రిక్స్ తోటి 24/7 చాట్ సపోర్ట్ తోటి బెస్ట్ ఆల్టర్‌నేటివ్స్‌తో అయితే మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అన్నట్టు. ఓకేనా. సో ఒకవేళ మీరు ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ లోపల జాయిన్ అయిదాం అనుకుంటే మాత్రం కింద అనాలిసిస్ ట్యూటర్ అనే యాప్ ఉంటది. అందులోపలికెళ్ళి మీరైతే సో మీకు కావాల్సింది కోర్స్ పర్చేస్ చేయిర్రి. సో మీరిప్పుడు సపోజ్ ఏహెచ్ఎస్ అనుకున్నారనుకో. సో అనస్థీషియానో లేకపోతే ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, కార్డియోవాస్కులర్ ఏదైనా ఒక కోర్స్ అనుకున్నారనుకో ఇందులోపల మీరేం చేయాల్సి ఉంటది అంటే ఏహెచ్ఎస్ అనేది ఒకటుంటది. ఏహెచ్ఎస్ కోర్స్ లోపల జాయిన్ కాండి. లేదంటే మీరు ఎంఎల్టీ అనుకుంటే ఏహెచ్ఎస్ లోపలనే జాయిన్ కావాలి. బీఎస్సీ నర్సింగ్ అనుకుంటే బీఎస్సీ నర్సింగ్ దాంట్లో జాయిన్ గార్రి. అండ్ బీపీటీ అనుకుంటే బీపీటీ దాంట్లో జాయిన్ గార్రి. సో ఆ కోర్సు ప్రైస్ అరౌండ్ మనకి ₹153 ఎంతో ఉంటది. సో మీరు జాయిన్ గారి వర్తే పక్కాగా ఆన్‌లైన్ అప్లికేషన్ చేస్తేనే ₹200 అయితాయి. సో నేను ఆన్‌లైన్ అప్లికేషన్ కూడా స్టెప్ బై స్టెప్ ఎట్లా చేయాలని చెప్పి వీడియో చేస్తా. వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి అండ్ కాలేజెస్ ఎక్కడున్నాయని చెప్పి కాలేజ్ లిస్ట్, కోర్స్ లిస్ట్ ప్రతీది కూడా ప్రొవైడ్ చేస్తా. విత్ ఫస్ట్ ఫేజ్ లోపల సీట్ ఎట్లా రావాలి పక్కాగా అనేది కూడా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తా అన్నట్టు. ఓకేనా. సో ఇది అండ్ మనకి వెన్ ఇట్ కమ్స్ టు ఎలిజిబిలిటీ. సో ఈ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ కోర్సెస్ చేయడానికి ఎలిజిబిలిటీ ఏంది మరే అనంటే నువ్వు 10+2 లోపల ఓకేనా. సో 10+2 ఆర్ ఇంటర్మీడియేట్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్. ఓకేనా. ఏదన్నా కూడా సేమే. ఇంటర్ లోపల బయాలజీ అంటే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్టులు ఉండాల్సి ఉంటది. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఇంగ్లీష్ అనేది సబ్జెక్ట్స్‌లా ఉండాలి. అప్పుడే నువ్వైతే ఎలిజిబుల్ అయితావు. అండ్ దాంతో పాటుగా నీకు 17 ఇయర్స్ అయితే కంప్లీట్ కావాలి. 31 డిసెంబర్ 2025 వరకి 17 ఇయర్స్ అయితే కంప్లీట్ కావాలి. అండ్ డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్ వచ్చేసరికి మనకు సో 4 ఇయర్స్ అయితే ఉంటది. ఓకేనా. ఏహెచ్ఎస్ వాళ్ళకి. ఏహెచ్ఎస్ అంటే అనస్థీషియా కావచ్చు, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ కావచ్చు, రేడియోథెరపీ, న్యూక్లియర్ మెడిసిన్ ఇవన్నీ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటికి కూడా మనకి 4 సంవత్సరాల డ్యూరేషన్ అయితే ఉంటదన్నట్టు. పక్కాగా 1 ఇయర్ లైక్ ఏంటిదంటే మనకు ఇంటర్న్‌షిప్ కూడా ఉంటది. 3 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్. ఓకేనా. సో మనకు మొత్తం 4 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ అయితే ఉంటది. పక్కాగా చేయాల్సి ఉంటది. అండ్ ఎంఎల్టీ ఉంది చూసారా? ఎంఎల్టీకి 3 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ మాత్రమే ఉంటది. బీఎస్సీ ఎంఎల్టీ అంటాం. 3 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటది. మనం చూసుకుంటే మనకి 4 ఇయర్స్ ప్లస్ 6 మంత్స్ ఆఫ్ ఇంటర్న్‌షిప్ అయితే ఉంటదన్నట్టు. ఫర్ బీపీటీ 4.5 ఇయర్స్ అయితే ఉంటది. సో ఇది మన డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్ అండ్ ఎలిజిబిలిటీ. సో ఈ నోటిఫికేషన్ మనకి ఎప్పుడు వస్తది మరే అనంటే అక్టోబర్ లోపల ఈ నోటిఫికేషన్ వస్తది. సో ఇట్లాంటి అప్డేట్ కోసం మన ఛానల్‌ని పక్కా ఫాలోగా అండ్ అప్డేట్ వచ్చినప్పుడు నేనైతే డెఫినిట్‌గా మీకు ఇన్ఫార్మ్ చేస్తా. అండ్ డూ ఫాలో. ఇంకోటేంటంటే నిమ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నిమ్స్ వేరు, నేను చెప్పే నోటిఫికేషన్ వేరు. సో ఇట్లాంటి నోటిఫికేషన్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ ఇట్లాంటి అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.